ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు మీరు ఒప్పుకోలేదంటే ఈశ్వరి తరపున మీరే హత్య చేశారన్న నిజాన్ని కోర్టుకు చెప్తాను. అప్పుడు ఈశ్వరి బయటికి, మీరు జైలుకెళ్తారు. మీకోకేనా? సో ఆ నిజాలు బయటికి రాకూడదు అంటే నాతో చేతులు కలపాల్సిందే. వేరే ఆప్షన్ లేదు మీకు. ఆలోచించుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడేం చేద్దామండి? పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అయిందిగా మన పరిస్థితి. అసలే అది లాయరు. దాని ముందు మనం తోక ఊపామంటే కట్ చేసి బొక్కలో తోయిస్తుంది. కాబట్టి మనతో పాటు తను తప్పులో భాగమవుతుంది. కాబట్టి చేతులు కలిపేద్దాం. ముందు ఆ ఈశ్వరుని ఇంట్లోంచి వెళ్ళగొడితే చాలు. తర్వాత ఈ ప్రణీతి సంగతి చూడొచ్చు. ఏమంటావు? అలాగే. ఇలా చూడు. విషయంలో ఈశ్వర్ని బ్యాట్ చేయాలంటే ఎప్పుడు ఏం చేయాలన్నది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు వాటిని ఫాలో అవుతే చాలు. అదేంటి, మేము ఒప్పుకున్నామని నీతో ఇంకా చెప్పలేదు కదా, అప్పుడే ఆర్డర్లు వేస్తావేంటి? ముందే చెప్పాను కదా మీకు వేరే ఆప్షన్ లేదని. కొంపతీసి నో చెప్పాలని డిసైడ్ అయ్యారా ఏంటి? లేదులే, కానీ మనం చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ప్లాన్ చేసి వెళ్ళగొట్టాలి. డోంట్ వరీ గిరిజా గారు, ప్లానింగ్ పక్కాగా ఉంటుంది గిరిజా గారు. సరే, నేను వెళ్తాను. బుల్లెట్ కుమార్ ఏరియాకి వెళ్తున్నాను అభి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ హంతకుడి గురించి ఏమైనా తెలుస్తుందేమో ట్రై చేస్తాను. తప్పదు అభి. ఇప్పటి వరకు అన్ని దారుల్లో ట్రై చేశాను. కానీ నా దురదృష్టం, సరైన దారిలో వెళ్తున్నానని అనుకున్న ప్రతిసారి ఏదో దుష్టశక్తి అడ్డుకున్నట్టు అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాను. అలాగని ఆగిపోలేను కదా. నేను నిర్దోషినని నిరూపించుకునేంత వరకు, అసలు హంతకుడు ఎవరో కనిపెట్టి చట్టానికి అప్పగించేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మరేం పర్వాలేదు, నా జాగ్రత్తలో నేనుంటాను. వెళ్ళవే, ఎలా వెళతావో నేను చూస్తాను. అభి, అభి, వెళ్ళి కార్ కేసు తీసుకునిరా. అభి, నేను చెప్తున్నాను కదా,
వెళ్ళి కార్ కీస్ తీసుకునిరా. చూసావా వదనా, ఎంత పొగరా! ఏం జరిగింది? తన స్కూటీ టైర్లలో గాలి లేదని సుందర ఆఫీస్కి వెళ్లాలని చెప్తున్నా లెక్క చేయకుండా నా కారు నా ఇష్టమని కార్ తీసుకెళ్ళింది. అవునదనా, అప్పటికి మీ అత్తయ్యకి ఓ మాట చెప్పేసి వెళ్ళు అన్నాను. తనకేంటి చెప్పేది అన్నట్టు కూరలో కరివేపాకులా తీసేస్తూ వెళ్లిపోయింది. మీరు కూడా చూశారు కదా. సుందరం, టైర్లో గాలి కూడా తీసుకుందేమో, ఎవరికి తెలుసు? ఆ నెపంతో కార్లో వెళ్లాలని అలా ప్లాన్ చేసింది. వదినా, మీకు తెలుసు కదా, ఈశ్వరి ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. నాకు తెలుసు గిరిజ. తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. సుందరం, వదిన అంటోంది నిన్నే, కాస్త తెలుసుకో. అయ్యో, లేట్ అయిపోయిందే. తాతయ్య ఊరికి చేరుకున్నాడో లేదో. సిగ్నల్ లేదనుకుంటా. సర్లే, తాతయ్య కాల్ బ్యాక్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బావగారు. తాతయ్య కూడా మనకి వరుస కలిపి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని చెప్పేశారు. సో ఇప్పుడు నీ మీద నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నువ్వు నా మాట వినాల్సిందే. ఎక్స్ట్రా చేసావంటే ఒప్పుకోను బావా, నీ చెవి పెట్టి వేలేస్తాను. అయ్యో, మాటల్లో పడి బావని నిద్రలేపి బెడ్ కాఫీ ఇవ్వడం మర్చిపోయాను. సూర్య బావా, సూర్య బావా, సూర్య బావా, ఎక్కడికి వెళ్ళుంటాడు?